మొత్తానికి విజయ్ తలపతి భార్య పెట్టిన కేసులన్నీ నిజమే చేశాడు. భార్య సంగీత డివోర్స్ రీజన్ చెప్తూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఒక నటితో ఎఫ్ఐఆర్ ఉండడం బట్టే ఆ విషయం అడిగితేనే ఇంట్లో వేధించేవాడని, ఆ హీరోయిన్ తో కలిసి టూర్స్ కు వెళ్లేవాడని, అది చూసి నా కొడుకు కూడా హ్యూమిలేట్ అయిపోయాడని చాలా విషయాలు బయటపెట్టింది. కాలీవుడ్ సూపర్ స్టార్ టీవీకే అధినేత దళపతి విజయ్ ఆయన సతీమణి సంగీత విజయ్ విడాకుల నోటీసులు పంపిన వ్యవహారం తమిళ సినీ ఇండస్ట్రీ వర్గాల్లో అయితే హాట్ టాపిక్ గా మారిన విషయం మనకు తెలిసిందే. దాంతో అందరి వేలు త్రిష పైనే చూపిస్తూ ఉన్నాయి. మధ్య ఒక బీజేపీ పొలిటీషియన్ వీరిద్దరి సంబంధంపై కామెంట్స్ చేస్తే త్రిష లీగల్ గా స్పందించింది. తనకు సంబంధం లేదని, ఈ మ్యాటర్ లోకి తనకు లాగదని వార్నింగ్ కూడా ఇచ్చింది. త్రిషకు ఆ బీజేపీ నేత క్షమాపణలు అయితే చెప్పారు. ఈ వివాదం అయిపోయిన కొద్ది రోజులకే విజయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్పట్టు కోర్టులోని పిటిషన్ వేసింది. ఇక చేసేదేమీ లేక ఈ రూమర్స్ అని నిజం చేస్తూ మొదటిసారి విజయ్ త్రిషాలు జంటగా కలిసి ఒక పెళ్లి రిసెప్షన్ కి వెళ్లడం జరిగింది. వీరిద్దరు సినిమాలు చేస్తున్నప్పటి నుంచి అప్పట్లో కాలీవుడ్ లో వార్తలైతే వచ్చాయి. వీరిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని. గత కొంతకాలంగా కాలీవుడ్ మీడియా అయితే కోడై కూస్తుందని చెప్పాలి. నటి కీర్తి సురేష్ పెళ్లికి కూడా చార్టెడ్ ఫ్లైట్ లో కలిసి వెళ్లడం, విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష స్పెషల్ విషెస్ చెప్పడం, లిఫ్ట్ లో వీరిద్దరు సెల్ఫీ దిగుతూ ఫోటోల్ని షేర్ చేయడం ఇలా చాలా అనుమానాలకైతే తావిచ్చాయనే చెప్పాలి. ఇలాంటి టైంలో త్రిష వైపే వేళ్ళన్నీ చూపించాయి. దాంతో విజయ్ అభిమానులు రెచ్చిపోతున్నారు. తన అభిమాన నటుడి జీవితాన్ని నాశనం చేసి ఆయన కుటుంబాన్ని ముక్కలు చేసిందంటూ త్రిషపై వారు ట్రోలింగ్ కి దిగుతున్నారు. దారుణమైన కామెంట్స్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇంటా బయట ఎన్నో విమర్శలు వస్తున్నప్పటికీ విజయ్ కానీ త్రిష కానీ ఈ ఆరోపణలు మాత్రం ఖండించలేదు. ఇద్దరు మౌనంగానే ఉంటూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. ఇలాంటి సమయంలోనే విజయ్ దళపతి త్రిషాలు సైలెంట్ గా షాక్ ఇచ్చారని చెప్పాలి. ప్రముఖ నిర్మాత ఇంట్లో జరిగిన పెళ్లి రిసెప్షన్ కి వెళ్లి ఇద్దరు జంటగా హాజరయ్యారు. ఆ తర్వాత వధూవరులను వీరిద్దరు కలిసి ఆశీర్వదించడం. అయితే వీరిద్దరు ఈ బంధాన్ని ఓపెన్ అయిపోయారా, త్రిషతో బంధంపై విజయ్ హింటించాడా అంటూ నెటిజన్లు అయితే పోస్టులు పెడుతూ ఉన్నారు. తనకైతే త్రిషని అభిమానిస్తున్న ఫ్యాన్స్ కూడా ఇక మాకు ఆ హీరోయిన్ వద్దు, తన మీద ఉన్న రెస్పెక్ట్ పోయిందంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.